వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో పాస్టర్ల సమావేశంలో పాల్గొన్న క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ హాజరై క్రిస్టియన్ మైనారిటీ పైన మాట్లాడడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు। నమస్కారం, నా పేరు దీపక్ జాన్, చైర్మన్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ। ఈ రోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ లో పాస్టర్లతోని సమావేశం జరగడం జరిగింది। ఈ యొక్క సమావేశంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అదే విధంగా డిఎండబ్ల్యూ గారు, అదే విధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా పాల్గొనడం జరిగింది। ఆల్మోస్ట్ ఒక 200 పాస్టర్స్ తోని ఈ యొక్క సమావేశము జరపడం జరిగింది। ఈ యొక్క సమావేశంలో పాస్టర్స్ వారి యొక్క ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది। చర్చ్ పర్మిషన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా కానీ, కాస్ట్ సర్టిఫికేట్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా కానీ, కమ్యూనిటీ హాల్స్ లేని ఇష్యూస్ అయినా కానీ, అదే విధంగా సమాధుల కొరకు, స్థలాల కొరకు ఇష్యూస్ అయినా కానీ ఇవంతా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చర్చించడం జరిగింది। కలెక్టర్ గారు కూడా దీనిపైన పాజిటివ్ గా స్పందించడం జరిగింది। ఏదైతే సమాధుల కొరకు స్థలం ఉందో వారు దానిపైన త్వరలోనే స్పందిస్తామని మాట ఇవ్వడం జరిగింది। అదే విధంగా కాస్ట్ సర్టిఫికేట్స్ కి సంబంధించిన ఇష్యూలో కూడా ఇమ్మీడియట్లీ డిఎండబ్ల్యూ గారు తహసీల్దార్ తో మాట్లాడి కొన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది। ఈ యొక్క ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా లౌకికవాదం ఉన్న ఒక ప్రభుత్వము, ఒక సెక్యులర్ ప్రభుత్వము। హిందూస్ అయినా కానీ, ముస్లిమ్స్ అయినా కానీ, క్రిస్టియన్స్ అయినా కానీ అందరినీ సమానంగా చూసే ప్రభుత్వము। ఈ యొక్క ప్రభుత్వము క్రైస్తవుల ఇష్యూస్ పట్ల చాలా చిత్తశుద్ధితో ఉంది। వారి ఇష్యూస్ మెల్లమెల్లంగా మేము సాల్వ్ చేస్తామని మీకు తెలియపరుస్తున్నాము। ఈ క్రైస్తవులు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విషయాల్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు। వారికి సంబంధించిన హక్కులు వారికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తాయని తెలియపరుస్తున్నాము। చర్చ్ పర్మిషన్స్ అయినా కానీ, సమాధుల కొరకు స్థలం అయినా కానీ, కాస్ట్ సర్టిఫికేట్స్ అయినా కానీ, కమ్యూనిటీ హాల్స్ అయినా కానీ వీటికి అన్నిటికీ మేము పరిష్కరిస్తామని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్। సార్, ఒక విషయం, నామినేటెడ్ పోస్టుల విషయంలో మండల స్థాయి కానీ, నియోజకవర్గ స్థాయి కానీ, జిల్లా స్థాయి కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఏం జరుగుతుందంటే మైనారిటీస్ అంటే మోస్ట్లీ ముస్లిమ్స్ అని అనుకుంటున్నారు। కాకపోతే మైనారిటీస్ అంటే ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, బుద్ధిస్ట్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు, పార్సీస్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు। ఇంతమంది కలిస్తేనే మైనారిటీస్। ఇప్పుడున్న పరిస్థితులలో బికాస్ ఆఫ్ ది పాపులేషన్ ఏదైతే జనాభా ఉందో దాని పట్ల ముస్లిమ్స్ కి చాలా పోస్ట్స్ వస్తున్నాయి। మేము దానికి ఏమి విరుద్ధంగా లేము, మేము సంతోషంగానే ఉన్నాము। అందరికీ పోస్టులు రావాలా, అందరికీ గొంతుక కూడా ఉండాలా। దాంతో పాటు మా క్రైస్తవులకు కూడా రాజకీయ పరంగా న్యాయం జరగాల। క్రైస్తవులు అన్అఫీషియల్లీ ఒక రాష్ట్రంలో 8% నుంచి 10% క్రైస్తవులు ఉన్నారు। ప్రతి నియోజకవర్గంలో 150 నుంచి 200 చర్చిలు ఉన్నాయి। 10,000 నుంచి 20,000 క్రైస్తవులు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు। దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన క్రైస్తవులకు కూడా ఏదైతే నామినేటెడ్ పోస్ట్ ఉన్నాయో, కోఆప్షన్ మెంబర్స్ అయినా కానీ, ఎంపీటీసీ అయినా కానీ, జెడ్పీటీసీ అయినా కానీ ఎన్లలో ఒక జగ అకామిడేట్ చేయాలా। అప్పుడే మా క్రైస్తవులకు ఒక గొంతుక ఉంటుంది। ఒక నామినేటెడ్ పోస్ట్, ఒక కోఆప్షన్ మెంబర్ ఉన్నారంటే ఆల్మోస్ట్ ఒక అసెంబ్లీకి కూడా వారు పనిచేయవచ్చు। సో ప్రభుత్వ పరంగా కూడా, పార్టీ పరంగా కూడా మేము మా ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారికి కూడా ఇది తెలియపరుస్తాము। సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఇది తెలియపరుస్తామని తెలియపరుస్తాం।